ఆంధ్రప్రదేశ్లో టీచర్ వృత్తిలో ఉన్నవాళ్లకి ఒక చాలా పెద్ద మార్పు రాబోతోంది. రీసెంట్గా వచ్చిన ఒక ప్రకటన కొత్తగా టీచర్లు అవ్వాలనుకునే వాళ్లనే కాదు, ఏళ్ల తరబడి సర్వీసులో ఉన్నవాళ్లని కూడా ప్రభావితం చేయబోతోంది. అవును, ఈ మార్పుకి కారణం సుప్రీంకోర్టు తీర్పు. దీనివల్ల ఇప్పుడు వేల మంది సీనియర్ టీచర్లు కూడా మళ్లీ తమ క్వాలిఫికేషన్ను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందన్నమాట. ఇంతకీ ఈ విషయం ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నామంటే, రాబోయే ఏపీ టెట్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. అందుకే ఈ మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సరే, మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నాం? ముందుగా ఈ పెద్ద మార్పేంటి? అసలు ఈ టెట్ అంటే ఏమిటి? దాని ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? పాస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆ తర్వాత ఏంటి సంగతి? ఇవన్నీ వివరంగా చూద్దాం. మొదటగా ఆంధ్రప్రదేశ్ టీచర్లను ప్రభావితం చేస్తున్న ఆ పెద్ద న్యూసేంటో చూద్దాం. ఇక్కడ మనం అర్థం